ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. పొద్దున్నే పెట్రోల్ తక్కువ ఉంది కదా అని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ బొక్కలే గుంటూరులో ఇది ఒక్క బంకే ఉందా అనుకుని వేరే బంక్ దగ్గరికి వెళ్తే ఇందులో పెట్రోలే లేదు. దేవుడు వచ్చి దర్శనం ఇచ్చేలోగా దెయ్యం వచ్చి దెబ్బేసుకుని వెళ్ళిపోతుంది. నా జీవితంలో చాలా రోజుల తర్వాత నాకు కూడా ఒక సైకిల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అబ్బాయి చూడు ఎంత జాలీగా సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పటికి వాంటింగ్ వస్తుంది. సర్లే పోలీస్ పెట్రోల్ బంక్ లో కొట్టించుకుందామంటే ఇక్కడ పెట్రోల్ ఉందిలే గానీ పంపులు బాగాలేదంట. అయిపోయింది నా బతుకు, అయిపోయింది నా బండి సహనం కోల్పోయింది. బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. తోసుకుంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఏడ్చేదేదో అక్కడే ఏడ్చుంటే ఈ తోసుకునే బాధ తగ్గేదిగా. అంత కష్టపడి నేను వచ్చి పద్ధతిగా లైన్ లో నుంచుంటే బాబా ఎవరో దొరికిందే సందు అనుకుని సందులో దొరుకుతున్నాడు. ఈ ఎన్న లైన్ లో నుంచుంటే పక్కన లట్టిపోతే ఎగేసారేమో అనుకుని బాటిల్ లో తెప్పించుకున్నాడు పాపం. అసలుకే మన ఇండియన్స్ కి సివిక్ సెన్స్ తక్కువ. లిటిల్ బిట్ ఫైట్స్ ఉంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఓరే పెట్రోల్ అసలు దొరకదనేలాగా ఒక్కొక్కటి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నదే కాక డిక్కీలో 2-3 లీటర్ల బాటిల్ పెట్టుకొని వస్తున్నారు. ఈ తమ్ముడు ఏందో రాముల వారి గుడి దగ్గర పానకానికి వచ్చినట్టు 2 లీటర్ల బాటిల్ 2 తెచ్చాడు. అమ్మయ్యా ఫైనల్ గా నేను పెట్రోల్ అయితే కొట్టించేసా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. దయచేసి ఎవరు కూడా బాటిల్ ఆయిల్ కొట్టించుకోవద్దు. ఎందుకంటే బంకులో ఆయిల్ అయిపోయిందంటే ఎమర్జెన్సీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వీడియోకి ఇంతే, వెళ్ళొస్తా బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.